రిలయన్స్ మార్ట్కి వెళ్తే నేనేవో సెలెక్ట్ చేసి డబ్బులు ఇచ్చి రండి అని నేను మళ్ళీ గుళ్ళోకి వెళ్ళా. ఇప్పుడు కారులో పెట్టాక చెప్పండి రా ఎంత అయిందన్న. 1369 అన్నాడు వాడు. రౌండ్ ఫిగర్ ఇవ్వచ్చు కదా అన్నాను. అంటే 1300 ఇస్తే ఊరుకుంటాడా? ఫిక్స్డ్ అవునా? సో సనాతన ధర్మం అనేది ఫిక్స్డ్. ఈ గొర్రెల మతాలు ఉన్నాయి కదా, ఎడారి మతాలు, నేను నెట్ లో సెర్చ్ చేశానండి. అమెరికాలో హిందువులు పెరుగుతున్నారు, అంటే అక్కడ ఉన్న తెల్లవాళ్ళే హిందువులుగా మారుతున్నారు. ఆరాధిస్తున్నారు, రాముని ఆరాధిస్తున్నారు చూస్తున్నాను. అలాగే చర్చిలు కూడా చాలా చర్చిలు అమ్మాయి, ఇప్పటికీ 123 చర్చిలు అమ్మేశారు. అయ్యో తక్కువనా? నెలకి 4000 చర్చిలు అమ్మేస్తున్నారు నెలకి. పక్కన ప్లేస్ లో అండి, అక్కడే గుళ్ళు పెడుతున్నారు. అదే ప్లేస్ లో దాన్ని మొత్తం కూల్ చేసి లేకపోతే అక్కడే మన గుడి పెడుతున్నారు చూసాను. అదే చర్చి అటు ఇటు మోడిఫికేషన్ చేసి గుడి అయిపోతుంది. కొందరేమో దాన్ని రెస్టారెంట్ బార్ కింద మారుస్తున్నారు. దేశంలోనే క్రిస్టియానిటీ తగ్గుతున్నారు, కానీ మన దేశంలో మాత్రం ఒకే ఒక పాయింట్ బతికి మార్చేస్తున్నారండి. ఏంటది? పరలోకం అడ్రస్ అదే కదండి. నేను ప్రతి పాస్ట్లో అడుగుతాను, పరలోకానికి వెళ్ళిపోతాను కదా, ఎప్పుడు చూసి వచ్చారని అడుగుతున్నాను. సమాధానం ఉండదు. పరలోకానికి ఎవరు వెళ్తారో అని అడుగు. మారు మనస్సు పొందిన వారు వెళ్తురు అంటాడు. మారు మనస్సు అంటే ఏమిటి? మనం నమ్మే ధర్మాన్ని వదిలేస్తే వాళ్ళు చెప్పే కాదు. మారు మనస్సు అంటే నీతి లేకుండా బతకడం. అర్థమైందా? సర్టిఫికెట్ లో ఒకలాగా బయట ఒకలాగా ఉండడం. చర్చిలో జాన్బాబు బయటకు వస్తే రాంబాబు. కులం క్యాస్ట్ సర్టిఫికెట్ క్యాస్ట్ లో ఇంకా అదే ఉండడం. రిలీజియన్ లో ఇంకా హిందూ ఉండడం. హిందూ దేవీ దేవతల పేర్లు లేకపోతే బతుకు మెతుకు లేకపోయినా హిందూ దేవీ దేవతలను దూషించడం. ఇలాంటి దరిద్రుల్ని పరలోకం రాణిస్తే ఆడెంత పోరంబోకి ఇంటాడు. అదే కదండి. పుణ్యం చేయక్కర్లేదంట, మంచి పనులు చేయక్కర్లేదంటే, తల్లిదండ్రులు ప్రేమ చూసుకోక్కర్లేదంటే ఏమసలు జస్ట్ ప్రార్థనలు చేసేసి ప్రభుని నమ్మితే చాలు పరలోకం. ఆడో పోరంబోకి ఇల్లో పోరంబోకులు. అలాంటి వాళ్ళకి ఇస్తాడు ఆవిడు. అదే కదండి. నాయనా చాలా సంతోషం. మనం కలుద్దాం. జై శ్రీరామ్ నాన్న. జై శ్రీరామ్.